హరి ఓం. పాపములొందు వేళ రణపన్నగ భూత భయజ్వరాదులం ఆపదనొందు వేళ భరతాగ్రజ మిమ్ము భజించు వారికిన్ బ్రాపుగ నీవు తమ్ములిరుపక్కిలయంచని తద్విపత్తి సంతాపము మాన్పి కాతురట దాశరథి కరుణాపయోనిధి. హే పరమాత్మ, హరే శ్రీరామచంద్ర, నీ యొక్క సుగుణాలు, నీ యొక్క అభయం ఎలా ఉంటుంది అని మేము ఇక్కడ తెలుసుకుంటున్నామయ్యా. దశరథ మహారాజు కుమారుడైనటువంటి శ్రీరామచంద్ర, కరుణకు మారు పేరైనటువంటి వాడా, ఓ రామా, పాపం చేసినప్పుడు, పాపం వలన కలిగినప్పుడు, అంటే బాధలు, భయం అనేది పాపం వలన కలుగుతుంది. బాధలు పీడించినప్పుడు, శరీరం జ్వరము వంటి రోగాలతో బాధపడుతున్నప్పుడు, ఆపదలు కలిగిన సమయంలోనూ నిన్ను పూజించేవారికి సహాయం చేయడం కోసం నీవు మాత్రమే కాదు, నీ తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి వచ్చి కష్టాల్లో ఉన్నవారికి ఇరుపక్కల నిలబడి ఆ బాధల నుంచి రక్షిస్తావని ప్రజలందరూ చెప్పుకుంటూ ఉన్నారయ్యా. ఆ యొక్క ప్రజల యొక్క మాటలను నమ్మి నీ పాదాల చరణం వేడుకుని నువ్వు మమ్మల్ని ఏ విధంగా రక్షిస్తావు, ఎప్పుడు రక్షిస్తావు అని మేము ఎదురు చూస్తూ నీ యొక్క పాదాలు చరణాల విందములు చరణం వేడుకుంటూ సర్వం శ్రీ రామచంద్రార్పణమస్తు. స్వస్తి.